ఓటు వేయడానికి సొంతూళ్లకు వెళ్లారు. ఓటు వేసి తిరిగి హైదరాబాద్ వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. ఏకంగా 6 సజీవ దహనమయ్యారు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరుపేట మండలంలో ఈపురుపాలెంలో టిప్పర్ ప్రైవేట్ బస్సు ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 2 డ్రైవర్లతో పాటు మొత్తం 6 సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. బాపట్ల జిల్లా చినగంజం నుంచి బచ్చూరు చిలకలూరుపేట మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు మంగళవారం రాత్రి అరవింద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. వీరిలో చినగంజం, గొనసపూడి, నీలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నారు. వీరంతా సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమైన వారే. అర్ధరాత్రి 1:30 సమయంలో చిలకలూరుపేట మండలం ఈపురుపాలెంలో వచ్చేసరికి ఎదురుగా కంకరతో వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొట్టింది. క్షణాల్లో టిప్పర్ కు మంటలు రేగి ఆపై వేగం తీవ్రత దృష్ట్యా బస్సుకు మంటలు వ్యాపించాయి. ఘటనలో మరో 20 మంది వరకు తీవ్ర గాయాలు పాలయ్యారు. స్థానికులు దుర్ఘటన సమాచారాన్ని 108 పోలీసులకు తెలపడంతో హుటాహుటిన వారు ప్రమాద స్థలికి చేరుకున్నారు. చిలకలూరుపేట, ఎత్తనపూడి, చీరాల, ఎడ్లపాడు నుంచి 108 వాహనాలు రప్పించారు. బస్సులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసి క్షతగాత్రులను చిలకలూరుపేట ఆసుపత్రికి తరలించారు. చిలకలూరుపేట నుంచి ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు ఆర్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. బైపాస్ వర్క్ జరుగుతుండడం, తారు రోడ్డుపై మట్టి భారీగా పేరుకుపోవడం, టిప్పర్ వేగంగా దూసుకురావడం ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి. బాపట్లకు సంబంధించి చిన్నగంజం నుంచి హైదరాబాద్ బయలుదేరినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఈపూరి వారి డొంక వద్ద ప్రమాదానికి గురవటం జరిగింది. ఈ ప్రమాదంలో కూడా ప్రధానంగా 6 అయితే సజీవ దహనం అయినట్లు కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 4 బస్సులో ఉండటం, 2 మాత్రం క్యాబిన్ లోనే సజీవ దహనం అయినట్లు కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో మృతుల్లో కూడా అంజీ ఆయన డ్రైవర్ 35 సంవత్సరాలు, అతను చీరాల బాపట్ల జిల్లాకు సంబంధించిన అతనుగా గుర్తించారు. అదేవిధంగా ఉప్పుగుండూరు కాశీ అనే వ్యక్తి 65 సంవత్సరాలు, ఉప్పుగుండూరు లక్ష్మి, వీళ్ళిద్దరూ కూడా ఒకే ఫ్యామిలీకి సంబంధించినటువంటి వారిగా గుర్తించడం జరుగుతుంది. వీరితో పాటు సాయిశ్రీ, ముప్పరాజు సాయిశ్రీ 8 సంవత్సరాల పాపగా కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా వెనకాల వైపు కూడా ఉండటంతో ఈ ప్రమాదంలో వెంటనే వీళ్ళు సజీవ దహనం అయినట్లు కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 32 మందికి గాయాలైనటువంటి నేపథ్యంలో అక్కడ మొదట చిలకలూరుపేట ప్రైవేట్ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. వారిని వెంటనే మెరుగైనటువంటి వైద్యం వాళ్ళు సూచన చేసినటువంటి మధ్యలో కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళగా కొంతమంది వేరు హాస్పిటల్కి అట్లా వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తంగా మాత్రం ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి ప్రమాద తీవ్రత పైన కూడా పోలీసులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అసలు ఎట్లా జరిగింది, నిజంగానే టిప్పర్ వల్ల జరిగిందా లేకపోతే బస్సుకు సంబంధించినటువంటి నిర్లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అనే దానికి సంబంధించిన దానిపైన కూడా దృష్టి పెడుతున్నారు. అక్కడ ఈ ప్రమాదంలో గురైన వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలను పరిశీలిస్తే ట్రావెల్స్ బస్సు నడుపుతున్నటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను కొంచెం డ్రింక్ చేసినట్లు కూడా ఉండటం వల్లే ప్రమాదం జరిగినట్లు కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మాత్రం ఎన్నికల కోసం అంటే ఒక విధమైనటువంటి తమ బాధ్యతలను నిర్వహించడానికి వచ్చి ఇట్లా ప్రమాదానికి గురయ్యి 6 సజీవ దహనం అవడం పైన మాత్రం
విషాద ఛాయలు అయితే నెలకొన్నాయనే విధంగా చెప్పుకోవచ్చు. చిలకలూరుపేట హాస్పిటల్కి సంబంధించినటువంటి చికిత్స పొందుతున్నటువంటి దగ్గర బంధువులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ మాత్రం ఇటు బాపట్ల, చిలకలూరుపేట, అదేవిధంగా ఈ హైదరాబాద్ లో కూడా వీళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు కాబట్టి ఆ ఏరియాల్లో కూడా మొత్తం విషాద ఛాయలు అయితే ఉన్నటువంటి పరిస్థితి అనే విధంగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్. Thank you.